నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడండి, బ్రహ్మయ్యనని. మాతో పాటు సేవకు వస్తుంటాడు. చాలా మంచి వ్యక్తి అండి. ఒక అన్య కుటుంబంలో పుట్టినా కానీ మన యేసుక్రీస్తు అని స్వరక్షకునికి అంగీకరించి యేసే నిజమైన దేవుడని తెలుసుకొని వాక్యం బాగా నేర్చుకుని ఎన్నో ప్రాంతాలు మాతో పాటు పల్లె పల్లెకి తిరిగి సేవ చేస్తున్నాడు. నిజంగా బ్రహ్మయ్య అన్న సహోదరుడు ఒక అన్యుడు. ఆయన మారి ఏం చేసాడో తెలుసా? వాళ్ళ అమ్మ బాప్తిసం తీసుకుంది, వాళ్ళ చెల్లి బాప్తిసం తీసుకుంది, వాళ్ళ కుటుంబంలో అందరూ మారు మనసు పొందాడు. వాళ్ళ నాన్న ఒక్కడు తప్ప. వాళ్ళ నాన్నకి ఏ అలవాటు ఉందో తెలుసా? మన మధ్యనే ఫుల్లుగా మందు దాగే ఒక అలవాటు ఉందండి. చాలా రోజుల నుంచి అలవాటు ఉంది. ఈయనేమో సేవకు వస్తా, వీళ్ళమ్మ మందిరానికి వెళ్తా, వీళ్ళ చెల్లెలు చర్చిలో పనులు చేస్తా. ఎంత బాగుంటుందంటే వాళ్ళ కుటుంబం అంత బాగుంటుంది. వాళ్ళ నాన్న ఒక్కడు మారలేదని ఎన్నోసార్లు మా దగ్గర బాధపడ్డాడు. వాళ్ళ నాన్న మందు తాగుతున్నాడని. ఈయనలో ఉన్న ఒక స్పెషల్ ఏంటంటే, వాళ్ళ నాన్న ఇంట్లోకి అయితే ఈయన అడుగు పెడుతుంటారు కానీ ఏ రోజు నోరు తెరిచి నాన్న అని వాళ్ళ నాన్నను పిలవడు, వాళ్ళ నాన్నతో మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాలు, చాలా సుమారుగా 3-4 ఏళ్ళు నేను తెలిసినప్పటి నుంచి వాళ్ళ నాన్న మారలేదు, ఇంకా తాగుతున్నాడని చెప్పినప్పుడు ఇంట్లోకైతే పోతుంటారు, ఒకరికొకరు ఎదురు పడుతుంటాడు. కానీ 4-5 ఏళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసా? మౌన పోరాటం, మౌన యుద్ధం జరిగింది. నోరు తెరిచి ఒక్కరోజు కూడా 4-5 ఏళ్లలో నాన్నని పిలిచిన దాఖలాలు లేవు. వాళ్ళ నాన్నతో మాట్లాడరు, కళ్ళ ముందర కనపడుతుంటారో మాట్లాడరు, అంతే. వాళ్ళ నాన్నకు కూడా అర్థమైంది, నేను ఇలా తాగి ఇలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నానని. వాడు నాతో మాట్లాడలేదు. ఒకనొక టైంలో ఫోన్ చేశాను, అన్న ఈరోజు సేవకు వస్తున్నావా అని పిలిచాను బ్రహ్మయ్యనను. అన్న ఏమన్నాడు తెలుసా? ఈరోజు నేను సేవకు రావట్లేదని చెప్పాడు. ఆ రోజు ఏటన్నా మీరు సేవకు రావట్లేదు అంటున్నాడు. ఏమంటే నేను తర్వాత చెప్తాలే అన్న అన్నాడు. తర్వాత ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఇంటి బయట అరుగు వేసుకొని ఉన్నాడు. ఈయన ఇంట్లో కూర్చొని ఒక్కసారిగా మొట్టమొదటిసారి సుమారుగా 5 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత వాళ్ళ నాన్నను పిలిచాడు ఇంట్లో నుంచి. నాన్న ఒకసారి లోపలికి రా. 5 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ నాన్న చెవులోకి వచ్చి నాన్న అన్న పదం పడింది. నాన్న ఒక్కసారి రా, నీతో మాట్లాడాలని ఒకే ఒక్క మాట ఇంట్లో నుంచి పిలిచాడు. బయట ఉన్న వీళ్ళ నాన్న సిచ్యువేషన్ ఎలా ఉన్నదట? అప్పటికే వీళ్ళమ్మ బోగులు గడుగుతుందట, వీళ్ళ చెల్లి కసుదు వస్తుందట. మొట్టమొదట ఎవరు షాక్ అయ్యారో తెలుసా? వీళ్ళ అమ్మ చెల్లి షాక్ అయ్యారట. ఏడు ఫస్ట్ టైం వాళ్ళ నాన్నను పిలుస్తున్నాడు 5 ఏళ్ల తర్వాత. ఏం జరుగుతుందని బోగులు తవ్వడం పక్కన పడేసింది, కసులు తోయడం పక్కన పడేశారు. వాళ్ళిద్దరు ఆశ్చర్యంగా, ఒకరేమో ఈ పంచను కూర్చున్నట్టు, ఒక ఏమో ఆడ స్టెప్స్ మీద కూర్చొని అసలు ఏం జరుగుతుంది, ఎందుకు పిలిచాడు వీడు? ఫస్ట్ టైం వాళ్ళ నాన్న పిలిచాడు. ఎందుకు పిలిచాడు? వాళ్ళ నాన్న బయట కూర్చుని వాళ్ళ నాన్నకు ఆశ్చర్యం, ఏటిడు పిలిచాడు? సరే నా కొడుకే కదా పిలిచింది, వెళ్ళాలి, నా కొడుకే కదా పిలిచింది అన్నాడు. ఆనందంగా సంతోషంగా లోపలికి వచ్చాడట. లోపలికి ఇంట్లోకి అడుగు పెట్టగానే అప్పటికి ఒక చిన్న చైర్, ఆ పెద్ద ఆయన కూర్చున్నట్టు చూసినాడు, సెంటర్లో ఒక చైర్ అరేంజ్ చేసాడట. వచ్చి రాగానే ఏం మాట్లాడలే, నాన్న ఈ చైర్లో వచ్చి కూర్చో. ఏం వాళ్ళ నాన్నకు అవకాశం ఇవ్వట్లే, మాట్లాడించట్లే. నాన్న వచ్చి ఈ చైర్లో కూర్చో అన్నాడు. వెంటనే వాళ్ళ నాన్నకి ఎంత ఆనందం అనిపించిందో తెలుసా? ఎన్నో 4-5 ఏళ్ళ తర్వాత వీడు మాట్లాడుతున్నాడు. మాట్లాడమే చాలు, ఇదే విధంగా నన్ను నాన్న అని పిలిస్తే నా జీవితం ఎంత బాగుంటుందని లోపల మురిసిపోతున్నాడట. చేరేసాడట, కూర్చోబెట్టాడట. ఏం మాట్లాడలే. ఏరా ఎందుకు పిలిచావంటే, నువ్వు రోజు మాట్లాడకుండా సైలెంట్గా ఉండు, కొంచెం కొద్దిసేపు అన్నాడట. మనం భోజనాలు పెట్టి ఒక పెద్ద ప్లేట్ ఉంటుంది చూసినారా? పెద్ద ప్లేటు, దాన్ని ఏమంటారు? ఇది పర్వతం అంటారా? ఒక చిన్న పెద్ద ప్లేట్ ఉంటుంది చూసినారు భోజనాలు పెట్టేది. ఆ ప్లేట్ తీసుకొని వచ్చి వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గర పెట్టాడటండి. చెంబుతో నీళ్ళు తీసుకొని వచ్చి గట్టిగా ఒక్కసారి వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకున్నాడట. వాళ్ళ నాన్న మొట్టమొదటిసారిగా కళ్ళల్లోంచి నీళ్ళు అలా జారిపోయాడటండి. వీడు మాట్లాడితే చాలనుకుంటే, అంటే యవనస్తుడు కదా, రోషం ఎక్కువ, పౌరుషం ఎక్కువ అనుకుంటే, ఈడేంది నా కాళ్ళు పట్టుకుంటున్నాడు, నా కాళ్ళు పట్టు, గట్టిగా కాళ్ళు పట్టు. రే ఎందుకు పట్టుకుంటే, లేదు నాన్న నువ్వు అలానే కూర్చో, నువ్వు అలానే కూర్చొని గట్టిగా కాళ్ళు పట్టుకొని ఇలా పెట్టాడట. ప్లేట్లో పెట్టి కన్నీళ్ళతో ఒక్కొక్క చుక్క వచ్చి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడుతున్నట. ఏడుస్తూ ఒక మాట ఉన్నాడట, నాన్న అమ్మ మారిపోయింది, బాప్తిసం తీసుకుంది, చెల్లి కూడా మారింది, బాప్తిసం తీసుకుంది, మన కుటుంబంలో మారింది ఎవరో తెలుసా? నువ్వే నాన్న, నువ్వు ఒక్కడు మారాలని ఎన్ని ప్రయాసలు పడ్డా, ఎన్నిసార్లు నా వల్ల కావట్లే, నువ్వు ఎలా మారుతావు నాన్న అని చెప్పేసి గట్టిగా వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఒక చిన్న మాట అడుగుతాను నీ జీవితంలో. నేను ఏ రోజు నేను ఒకటి అడగలేదు కదా, ఏ రోజు నేను ఒక్క మాట కూడా అడగలేదు కదా, నీ కొడుకుగా నేను ఒక్క మాట అడుగుతున్నాను. ఏటో తెలుసా? ఈ రోజు నుంచి నువ్వు మందు తాగాకు నాన్న,
ఇది ఒక్క మాట నా జీవితంలో నెరవేర్చు, ఇంకా చాలా నీ జీవితంలో ఏమడగను, ఇంకా నుంచి మందు తాగకంటే అలానే గట్టిగట ఏడుస్తూ అని కౌగులించుకునే ఒక మాట అన్నాడట. ఏమన్నాడో తెలుసా? ఒరే ఇన్ని సంవత్సరాలుగా నువ్వు మాట్లాడితే చాలు అనుకున్నారా, నువ్వు మాట్లాడితే చాలు. ఈరోజు నువ్వు నా కాళ్ళు పట్టుకో ఒకే ఒక్క కోరిక అడిగావు. నువ్వు నా ఆస్తులు అడగలే, నా డబ్బులు అడగలి, ఏం అడగలే, నన్ను ఒకటి అడిగినావు కదా. గుర్తుపెట్టుకో, రేపటి ఆదివారం కల్లా అది కంట్రోల్ చేసుకోవడం నాకు కష్టంగానే ఉంది. ఆదివారం వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో నేను మందు మానేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నాకు ఎంత కష్టమైనా కానీ నువ్వు నాతో మాట్లాడితే చాలరా, ఆదివారం కల్లా నేను మందు మానేస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు. ఒక 2 రోజులు తాగాడట. శుక్రవారం వచ్చేసరికి వాళ్ళ కొడుకును పిలిచాడట. ఇక నేను మందు మానేశాను, వెళ్ళాం పద బాప్తిసం తీసుకుందాం అన్నాడు. ఆ రోజు శనివారం శుక్రవారం బాప్తిసం తీసుకున్నాడు. ఆదివారం చర్చిలో బల్లలా చేయి వేశాడు. ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. ఈ రోజుకు చర్చికి వెళ్తున్నాడు, ఈ రోజుకు ప్రభు బల్లలో చేస్తున్నాడు, ఈ రోజుకు నమ్మకంగా దేవుని కోసము బతుకుతున్నాడు. నిజంగా ఆయన తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నాడు తెలుసా? ఎలా కట్టుకున్నాడు? తాగుతున్నాడని రోడ్డు ఎక్కేమన్నా తిట్టాడని బతుకు ఎప్పుడు మారుతుంది వాళ్ళ నాన్నను? లేదు. కుటుంబాన్ని మార్చుకోవడం అంటే ఏంటో తెలుసా? ఇంట్లో గుచ్చుకుపెట్టుకొని కన్నీళ్ళు కార్చైనా కానీ నిజంగా ఆ యవనస్తుడు నాకంటే 2-3 ఏళ్ళ పెద్దోడు, ఒక యవనస్తుల యొక్క పౌరుషం ఎలా ఉంటుందో తెలుసా? ఏ విషయంలో తల దించరు, అసలు తగ్గరు యవనస్తులు. కానీ ఆ యవనస్తుడైన బ్రహ్మ అయిన సహోదరుల యొక్క తెగింపు నాకు ఎంత బాగా నచ్చిందో తెలుసా? వాళ్ళ నాన్నను కాపాడుకోవాలని వాళ్ళ నాన్న మోకాళ్ళ వరకు దిగజారాడు. వాళ్ళ నాన్నను కాపాడుకోవాలని వాళ్ళ నాన్న కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. వాళ్ళ నాన్న నరకం నుంచి తప్పించుకోవాలని తన కన్నీళ్ళ నుంచి కన్నీళ్ళ జాలువార్చి వాళ్ళ నాన్నను కాపాడుకున్నారండి. ఆ సందర్భాన్ని నాకు కూడా అర్థమైన తర్వాత, నేను ఇందాక చెప్పాను కదా యూనివర్సిటీలో చదువుకుంటున్నానని, ఆ సందర్భం నాకు అర్థమైన తర్వాత నేను కూడా ఏమనుకున్నాను తెలుసా? మా నాన్న కూడా తాగుడు పోతాడేనండి. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఇంటికి వెళ్ళగానే మొట్టమొదటిసారిగా మా నాన్న కాళ్ళు పట్టుకొని అయినా మా నాన్నని మార్చుకోవాలనుకున్నాను. నేను యూనివర్సిటీలో ఉండగానే మా నాన్నకి ఏమైందో తెలుసా? యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు. బ్రహ్మయ్య అన్న వాళ్ళ నాన్నని చూసినప్పుడల్లా నాకు ఎవరు గుర్తుకొస్తుంటాడో తెలుసా? మా నాన్నే గుర్తుకొస్తుంటాడు. ఈ బ్రహ్మయ్య అన్న వాళ్ళ నాన్నను కాపాడుకున్నాడు, నేనైతే మా నాన్నను కాపాడుకోలేకపోయాను. ఒకవేళ నాకు ఇదే విషయం ముందే తెలిసింటే నేను కూడా మా నాన్న కాల్లో ఏల్లో పట్టుకొని ఎలాగైనా నాకు మా నాన్నను కాపాడుకునేవాడిని. నిజంగా మా నాన్న చచ్చిపోయాడండి. ఇంకా మీ నాన్నలు బతికే ఉన్నారు కదా, మీ భర్తలు ఇంకా బతికే ఉన్నారు కదా, మీ కుటుంబాలలో ఇంకా నీ వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు మారడానికి ఏ రోజైనా కాళ్ళు పట్టుకునే, అయ్యా ఇన్ని రోజులు మన పిల్లల్ని చూడయ్యా, ఇప్పటి నుంచైనా మారయ్యా, ఇక నుంచి చర్చికి రాయ్యా, మన పాస్టర్ గారు ఎక్కడి నుంచో కష్టపడి ఆదివారం వచ్చి విలువైన వాక్యం చెబుతున్నాడయ్యా, నీ నుండి నేను ఏం ఆశించనయ్యా, వచ్చి 4 మాటలు వినయ్యా అని ఏ రోజైనా కాళ్ళు పట్టుకొని ఏడ్చిన దాఖలాలు ఉన్నాయని భర్త కాళ్ళు పట్టుకొని రోడ్డు ఎక్కి తిడతా ఉంటాం. మనం ఏం చేసి ఎప్పుడు మారుతావు? రోడ్డు ఎక్కి తిడితే మారుతారా? గుర్తుపెట్టుకుని నువ్వు చేసే తప్పుడు పని అదే. రోడ్డు ఎక్కి తిట్టడం కాదు, ఇంట్లో కూర్చోబెట్టుకొని కరెక్ట్ మార్గంలో ఏడ్చైనా కానీ భర్త ప్రాణాన్ని కాపాడుకో. ప్రభు చెప్తున్నాడు, రేయి మొదటి జాముండే లేచి నీ వాళ్ళ కోసం ప్రార్థన చే, అవసరమైతే నీ వాళ్ళని కాపాడుకోనికి కన్నీళ్ళు కార్చైనా కానీ నీ వాళ్ళ ప్రాణం ఏం చేయాలో తెలుసా? కాపాడుకో. నీ వాళ్ళని ఇప్పుడు కాపాడుకోకపోతే వాళ్ళ అవకాశం చేజారిపోతే ఇంకా ఎప్పటికీ వాళ్ళకు అవకాశము రాదు ప్రేమన దేవుని వారల. అందుకోసమే ఈ రాత్రికాల వేళలో నువ్వు నేను గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, మన కుటుంబాలు మనమే కాపాడుకోవాలమ్మా, మన కుటుంబాలు మనమే నిలబెట్టుకోవాలి. ఎందుకంటే మనం విడిచిపెట్టుకుంటే ఈ అవకాశము మళ్ళీ రాదు. ఒక తల్లిగా నీకు నేను చెబుతున్న బాధ్యత ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోయేలోపు నీ పిల్లలకు ఆస్తి ఇవ్వమని నేను చెప్పను, నువ్వు మరణించేలోపు నీ పిల్లలకు బంగారం చేయించమని నేను చెప్పను. నువ్వు చచ్చిపోయేలోపు నీ పిల్లలను పరలోక రాజ్య వారసులుగా చేసి చచ్చిపోయేట్టుగా ఉండాలి ప్రవణ దేవుని వారు. నేను చచ్చిపోయిన తర్వాత నేనైతే పరదేశికి వెళ్తాను, భక్తిగా బతుకుతున్నాను, నువ్వు కూడా అక్కడికే రావాలి అని మాట తీసుకొని చచ్చిపోయే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నాయనా లక్షణంగా బతుకురా, ఆస్తులు అనుభవించాలని చెప్పకుండా దేవుని కోసం బతుకురా. ఒక దావీదు తన కొడుకును పిలిచి ఏం చెప్పుకున్నాడో తెలుసా? ఆయన చచ్చిపోతూ నాయనా నా తర్వాత రాజ్యం ఏలుకోరని చెప్పట్లే, ఏమని చెప్తున్నాడు తెలుసా? నాయనా దేవునికి లోబడి నీ జీవితాన్ని పండించుకోరా. నాయనా నేను చచ్చిపోయిన తర్వాత నిన్ను గద్దించే వాళ్ళు ఉన్నారు, నేను గడిచిపోయిన తర్వాత నిన్ను కాపాడేవాడు ఎవడున్నాడు? నిన్ను రక్షించాలన్నా, నీ పట్ల దయ చూపించాలన్నా, నేను పరలోకంలో కూర్చోబెట్టాలన్నా ఒకే ఒక్కడున్నాడు రా, ఆయనే దేవుడురా. ఆయన నమ్ముకొని బతుకురా. పెద్ద దిక్కుగా నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోయిన తర్వాత నీ పెదనాయన నీ చిన్నాయన కాదురా నువ్వు పెద్ద దిక్కుగా పెట్టుకోవాల్సింది. ఆ దేవుని పెద్ద దిక్కుగా పెట్టుకోరా, నీ కుటుంబం బాగుపడుతుంది. అదే దేవుని పెద్ద దిక్కుగా పెట్టుకోరా, నీ కుటుంబం సక్రమంగా ఉంటుందని చచ్చిపోతూ ఆఖరి మాటలుగా నీ బిడ్డలతో చెప్పాల్సిన మాటలు
ఇవే పెద్ద దిక్కుగా నేను పోయినా కానీ మనకందరికీ పెద్ద దిక్కు పైన ఉండరు. ఆయన చెప్పినట్టు చేయండిరా, నీ కుటుంబాలు బాగుపడతాయిరా, నువ్వు మారు మనసు పొందుతావురా. ఇదొక్క మాట సంపాదించుకొని నువ్వు కళ్ళు మూయరాదు, నీ కుటుంబం ఎందుకు మారదు? అందుకే దేవుడు అంటున్నాడు, చచ్చిపోయిన వాళ్ళ కోసం కాదట ఇప్పుడు ఏడవాల్సింది, బతికున్న మన వాళ్ళ కోసమే మనం ఈరోజు ఏడ్చుకుందాం. ప్రేమల దేవుని వారు